మీకు టోటల్‌గా 300 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. 300 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. కన్సిడరింగ్ ద నెగెటివ్ మార్కింగ్, కన్సిడరింగ్ ది టఫ్‌నెస్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఏపీపీఎస్‌సీ ఎప్పుడైనా. ఈ నెగెటివ్ మార్కింగ్ మరియు టఫ్‌నెస్ ఇవి 2 కన్సిడర్ చేశాక ద సేఫెస్ట్ స్కోర్ ఫర్ యూ ఈస్ 180 మార్క్స్ ప్లస్ ఔట్ ఆఫ్ 300. 180 మార్కులు వస్తే సరిపోతుంది. ఈ 180 మార్క్స్‌లలో రైట్ పాలిటీ ఈస్ ద ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్? పాలిటీ మనకి లిమిటెడ్ సిలబస్ ఉంటుంది సార్. ఇట్ హాస్ లిమిటెడ్ సిలబస్ రైట్. మనకి పరిధి జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. జ్యూరిస్డిక్షన్ ఈజ్ ఆల్సో లెస్. సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే దానికి కొద్దిగానే పరిధి ఉంటుంది, ఎక్కువ ఉండదు, మరి చాలా చాలా ఎక్కువగా ఉండదు. సో అదే విధంగా ఇట్ ఈస్ అవర్ డే టు డే లైఫ్ లో ఉంటుంది. డే టు డే లైఫ్ లో భాగంగా ఉంటుంది. మనకు పాలిటీ పాలిటిక్స్ ఇవన్నీ చాలా ఇష్టం కదా. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ స్కోరింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, పాలిటీ అనే సబ్జెక్టు ఒక ఆస్పిరెంట్ ఒక్కసారి చదివి 2 సార్లు రివైజ్ చేస్తే మొత్తం 3 రీడింగ్స్ ఇచ్చేస్తే 80% మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడికి పోవు. 80% మార్క్స్ ఎక్కడికి పోవు అంటే 75 గాను 60 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కొద్దిగా కోషిష్ చేశారనుకోండి, ఇంకా కొద్దిగా రివైజ్ చేశారనుకోండి సార్, ఇది 65 to 70 మార్క్స్ కి తీసుకెళ్ళొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. దట్ ఈస్ మై పాయింట్. సో మరి దీనికి స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? మనకి ఇప్పుడు ఏంటి సార్, ఓన్లీ ఎన్ని రోజులు టైం ఉంది మనకి ఇక్కడ? వి హ్యావ్ ఓన్లీ రైట్, వి హ్యావ్ ఓన్లీ సమ్ 30 to 35 డేస్ టైం ఉంది. దీంట్లో మనం 25 డేస్ వేసుకోండి ప్రిపరేషన్ చేయాల్సింది. ఈ 25 డేస్ లో మీరు రోజు 10 గంటలు చదువుతారు, 10 అవర్స్ చదువుతారు. అంటే 250 అవర్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఎగ్జామ్ రాయడానికి. ఈ 250 అవర్స్ లో ఈ రోజు 10 గంటల్లో ఒక 2 అవర్స్, ఒక 2 గంటలు మీరు పాలిటీకి కేటాయించండి, ఇండియన్ పాలిటీకి కేటాయించండి, లేదా ఒక 2.5 అవర్స్ కేటాయించండి. అంటే సుమారుగా 50 నుంచి 75 గంటలు, 50 నుంచి 75 అవర్స్ మాత్రమే మీకు పాలిటీకి మిగిలింది, రివిజన్ చేసుకోవడానికి కానీ కొత్తవి చదువుకోవడానికి కానీ ఇవన్నిటికీ. మరి ఈ టైంలో ఏం చేయాలంటారు? ఈ టైంలో ఏం చేయమంటారు? ద బెస్ట్ థింగ్ టు డూ నవ్ ఈస్ స్టాప్ రీడింగ్ న్యూ. స్టాప్ రీడింగ్ న్యూ. కొత్తది చదవద్దు. రివైజ్ ద ఓల్డ్. డూ ఎంసీక్యూస్. మీరు చెయ్యాల్సిన పని ఏం తెలుసా? ఎన్ని ఎంసీక్యూలు అయితే అన్ని ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సార్. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మినిమం రోజుకి ఒక 200 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సార్. ఇంటూ 25 డేస్ అంటే సుమారుగా 5000 ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంటూ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే ఆల్మోస్ట్ 20,000 బిట్స్ మీరు, అంటే 20,000 ఫ్యాక్చువల్ డేటా మీ మైండ్లోకి ఎక్కుతుంది. దట్ మీన్స్ ఈ 20,000లో ఒక 75 రాదంటారా? ఒక 75లోకించి రావంటారా? మీరు ఎలాంటి డీవియేషన్ లేకుండా ఇదే నాది అని చెప్పి కూర్చున్నారు అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. 100%. ట్రస్ట్ మీ అండ్ కంటిన్యూ దిస్. మీరు ఓన్లీ ఎంసీక్యూస్ చేయండి, కొత్త సబ్జెక్ట్స్ కొత్త టాపిక్ ఇవన్నీ ఏం చదవద్దు, అసలు అవసరం కూడా లేదు. ఓన్లీ ఎంసీక్యూస్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి మినిమం 2000 ఎంసీక్యూస్ చేయాలి. 2000 ఎంసీక్యూస్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి చేయాలి. ఏపీ హిస్టరీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ ఏవైనా కూడా 2000 ఎంసీక్యూస్ చేయాలి. చేస్తేనే అప్పుడే బయటపడతారు, 100% బయటపడతారు.
చెప్పినా కదా, మన టార్గెట్ ఏముండాలా? 180+ ఉంటేనే సేఫ్. మనం సేఫ్ జోన్‌లో ఎందుకు ఉండాలి సార్? 220 టార్గెట్ పెట్టుకోండి 300కి. 220 టార్గెట్ పెట్టుకోండి. సేఫ్ జోన్ నాకు అవసరం లేదు. నాకు మంచిగానే కావాలి. ఐ డోంట్ వాంట్ సేఫ్ జోన్. మరి ఏం చదవాలి? మీరు ఒక్కసారి సిలబస్ చూడండి సార్. మనకి 6 గాని, 7, 8, 9, 10 ఇది సిలబస్. ఒకసారి సిలబస్ గమనిస్తే 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. అంటే 75 మార్క్స్ డివైడెడ్ బై 5 వేసుకోండి సార్. అంటే 15 క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఒక్కొక్క మేజర్ టాపిక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో చాలా ఈజీ సార్. ఫస్ట్ చాప్టర్ గాని, లేదా లాస్ట్ చాప్టర్ గాని చాలా ఈజీగా ఉంటది. మీరు ఎక్కువ రివిజన్ కూడా దానికి అవసరం లేదు. పాలిటీ ఈజ్ ఎ సబ్జెక్ట్ వేర్ యూ విల్ రిమెంబర్ వెన్ యూ రీడ్ ఇట్ ట్వైస్, 4 టైమ్స్, 5 టైమ్స్. చదవడము, రివిజన్ చేసుకోవడమే మీకు ఇప్పుడు ముఖ్యం. కొత్త విషయాలు నేర్చుకోకపోతే పక్కన పెట్టేసేయండి. పాత విషయాలే రివైజ్ చేసుకుందాం. పాత విషయాలు రివైజ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు రావాల్సిన మార్కులు మీకొచ్చేస్తాయి.